వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 4వ తారీఖు శనివారం. ఈరోజు తిథి ద్వాదశి. ధనిష్ట నక్షత్రం ఉదయం 9 గంటల వరకు ఉంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున షష్టములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సప్తములో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపార అభివృద్ధి, సమాజంలో గుర్తింపు, ఆర్థికంగా బలపడతారు. రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వివరాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉంటున్నాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషంగా కాలం గడిపే వాతావరణం ఉంటుంది. వ్యయములో శని సంచరించడం వల్ల పనిభారము, శ్రమ, పనివారి సహకారము కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్ష వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి శనివారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి విషయంలో శుభలితాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. దశంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషంగా కాలం గడిపే వాతావరణం ఈరోజు ఉంటుంది. పంచములో రవి సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ప్రతికూలతలు ఉంటాయి. తండ్రితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి శనివారం రోజున తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం, మీ ఆలోచనల కార్యరూపం దాల్చడం, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం ఉంది. తృతీయములో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కొన్ని కలిసి రావు. అసౌకర్యము, ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బందిగా మారుతున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసరపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి ఈ శనివారం రోజున తృతీయములో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. జన సహకారంతో వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి ఈ శనివారం రోజున తృతీయములో కుజుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన సౌఖ్యాన్ని పొందుతారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. సప్తంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు, సమాజంలో గుర్తింపు కూడా మీరు అందుకోగలుగుతారు. లాభంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ్రతాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధ విషయాల్లో అనుకూల వాతావరణం ఉంది. జన్మరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టములో శని సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో ఒక విషయంలో వెనుకడుగు వేస్తారు. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు నేరేడు పళ్ళు కానీ, నల్ల ద్రాక్షి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి శనివారం రోజున ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరిగి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో కేతువు సంచరించడం వల్ల నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి శనివారం రోజున షష్టములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత, నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక అవకాశాన్ని అందుకుంటారు.
లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనము, ప్రయాణాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి శనివారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం పొందుతారు, తండ్రి నుంచి సహాయం పొందుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు, జన సహకారము, సంతృప్తికరంగా ఈరోజు కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. వ్యయంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి ఈ శనివారం రోజున దశమంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలు, తండ్రి నుంచి సహకారము, ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉండే, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారం విస్తరిస్తారు, వ్యాపార అభివృద్ధిని పొందుతారు, ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. చతుర్థంలో శని సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం, ఉదర సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి ఈ శనివారం రోజున అష్టములో శుక్ర సంచారం ఉంది. శ్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, గట్టి పోటీని సైతం మీరు చేజిక్కించుకుంటారు, ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉంది. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది, పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. షష్టంలో గురు సంచారం ఉంది. విద్యా సంబంధ విషయాల్లో కాస్త ప్రతికూలతలు, పని భారము, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి శనివారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. మీకంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఈరోజు కనిపిస్తుంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. సునాయాసంగా విజయం సాధిస్తారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి ఈ శనివారం రోజున షష్టములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. అష్టములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యా సంబంధ విషయాల్లో సానుకూలత, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యయములో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో నిరాశ ఎదురవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపటి దినఫలం కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.